జాగ్రత్తగానా? ఎందుకు? నీది చాలా జాలి హృదయం. అర్ధరాత్రి వేళ ఎముకలు కొరికే చలిలో ఈ ముసలి వితంతోనే ఎంతో ఆదుకున్నారు మీరు. కానీ మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ల నుంచి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. నాకిక్కడ ఏదో విచిత్రంగా అనిపిస్తోంది. నాకు అర్థమే కాలేదు పెద్దమ్మా. ఇక్కడ ఎవరో తెలియని వ్యక్తి నీ నుంచి నీకు ఎంతో ముఖ్యమైన దాన్ని దూరం చెయ్యాలనుకుంటున్నారు. ఈ ముసలి కళ్ళకి దగ్గరలో ఉన్నవైతే కనపడకపోవచ్చేమో కానీ దూరంగా చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ ఈ కళ్ళకి స్పష్టంగా కనిపిస్తాయి. మీ కుటుంబాన్ని ఎవరో తేరిపారా చూస్తున్నారు. రాజభవనంలో ఉంటున్నాము. అలాంటప్పుడు తేరిపరా చూడటం సహజమే కదా. ఇది అలాంటి చూపు కాదు, ఇది క్షుద్ర దృష్టి. ఈ లోకంలో కళ్ళకి కనపడని క్షుద్ర శక్తులు ఎన్నో ఉన్నాయి. అవి మన కళ్ళకి కనిపించవు, వాటిని అర్థం చేసుకోలేవు. కానీ మనం వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. ఉన్నాయి, అలాంటి శక్తులు ఉన్నాయి. వాటికి చాలా శక్తులుంటాయి. జోధా బేగం, ఆ దుష్ట శక్తుల నుంచి మీ ఇంటిని కుటుంబాన్ని కాపాడుకోండి. మీరు మీ ఇంటిని కుటుంబాన్ని భద్రంగా చూసుకోండి. ఖుదా నిన్ను చల్లగా చూడాలి. మీ అందర్నీ దుష్ట శక్తుల నుంచి కాపాడాలి. తీసుకోండి. చాలు, ఇదే చాలు నాకు. నేనిప్పుడు చెప్పింది బాగా గుర్తుపెట్టుకో. ఖుదా హాఫీజ్.
ఏ వేళప్పుడు మీరు ఇక్కడున్నారు? షహిన్షా, నేను మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. అందుకే ఇక్కడికి వచ్చాను. ఏమిటది? ఇక్కడి కాదు, ఇక్కడ నాకేదో గాబరేగా ఉంది. బయటికెళ్ళి మాట్లాడుకుందామా? ఎక్కడికి? ఈ మెహల్ నుంచి బయటికి. కానీ ఏ వేళప్పుడా? అవును షహిన్షా, వద్దని మాత్రం చెప్పకండి. మిమ్మల్ని ఎలా కాదంటాం మేము. పదండి వెళదాం. మరి మీ రక్షక భటుల్ని మీ వెంట తీసుకురాకండి. నేను మీతోటి ఒంటరిగా వద్దామనుకుంటున్నాను. సరే, అలాగే. పదండి.